భారీ అంచనాల మధ్యన త్రివిక్రమ్ డైరెక్షన్ లో రిలీజ్ అయినటువంటి గుంటూరు కారం సినిమా ఏదైతే ఉందో ఇది మునుపటి సినిమాలతో పోల్చుకుంటే కనుక డిఫరెంట్ యాంగిల్లో సినిమాని అయితే తీయడం జరిగింది. అలాగే మహేష్ బాబుని ఇప్పటి వరకు ఎవరు చూపించిన రీతిలో ఒక మాస్ లుక్ లో మాత్రం మహేష్ బాబు అయితే స్పష్టంగా ఇందులో చూపించడం అయితే జరిగింది. అయితే ఆ సినిమాలకి ఈ సినిమాలకి మధ్య తేడా ఏంటి, అసలు ఈ సినిమాలో ఏంటంటే పొందుపరిచారు అసలు డైరెక్టర్ త్రివిక్రమ్ అనేది మాత్రం తెలుసుకుందాం. అసలు పాత సినిమాలతో చూసుకుంటే ముందు సినిమాలతో చూసుకుంటే కనుక త్రివిక్రమ్ మహేష్ బాబుని ఇందులో ఏ విధంగా చూపించాడు? మాస్, ఫుల్ మాస్. బాబు మాస్లోకి కంప్లీట్గా వచ్చేసాడు. కుర్చీ ఇరక్కొట్టేశాడు, ఫ్యాన్స్ మనసులను కూడా ఇరక్కొట్టేశాడు, దుమ్ము దులిపేశాడు. జై బాబు. ఇంతకు ముందు సినిమాలతో చూసుకుంటే కనుక అతడు కానీ కలేజా కానీ అవి కొంచెం డిఫరెంట్ యాంగిల్ చూపించాడు, కానీ ఇంత మాస్ అనేది ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు. అలా మాస్ చూపించడంలోని త్రివిక్రమ్ సక్సెసా కాదా? సక్సెస్ అయ్యాడు, 100% అయ్యాడు. ఈరోజు రిజల్టే అది సక్సెస్. జిందాబాద్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబోని ఆయనకున్న హైప్ని త్రివిక్రమ్ కరెక్ట్గా యూజ్ చేసుకుని సినిమా తీశాడు. 100% యూజ్ చేసుకున్నాడు. ఏం చూపించాడు? మాస్, వన్ అండ్ ఓన్లీ మాస్. సినిమా అంటే మాస్. లాస్ట్ లో ఎమోషనల్ గా మహేష్ ర్యాంప్ ఆడేశాడు. స్టోరీ చెప్పిస్తే మరి మిగతా వాళ్ళు ఇంకేట్ చూస్తారన్న. ఈ ప్రేక్షకులు చెప్పు, అంటే జస్ట్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి సినిమాలో ఇది హైలైట్. అమ్మ మీద వెళ్ళింది మాస్, అమ్మ మీద వెళ్ళింది. డాన్స్ అయితే వేరే లెవెల్. కుర్చీ మండది పెట్టేస్తా. ఇక్కడ శ్రీకాకుళం మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కలిపి ఉన్నారు. అయితే ఒక విషయం, మీరు అడుగుతున్న దానికి సమాధానం ఒకటే. అమ్మ సెంటిమెంట్ ఈ సినిమా గుంటూరు కారం, మహేష్ బాబు సేవా సమితి శ్రీకాకుళం, అంతే. అంటే మాస్ మహారాజా అని ఇంకొక హీరో ఉండగా అంత మాస్ లుక్లోని త్రివిక్రమ్ మహేష్ బాబుని చూపించడంలో అసలు నెక్స్ట్ ఇంకా మాస్ మహారాజా అనే టైటిల్ని మర్చిపోవాల్సింది ఎవరైనా? మేమన్నది సెంటిమెంట్, కామెడీ, మాస్, ఫైట్లు అన్నీ మిళితంగా ఉన్నాయి ఈ సినిమాలో. గుంటూరు కారం మాస్. చూస్తే కనుక మిగతా మాస్ సినిమాస్కి ఈ మాస్ సినిమాస్కి మహేష్ బాబులోని ఒక క్యారెక్టరైజేషన్ చేంజ్ ఏదైతే వచ్చిందో అది చూస్తే కనుక మునుపటి సినిమాలు దూకుడు కానీ ఇంకేమైనా చూస్తే ఈ సినిమాలోని ఏమైనా డిఫరెంట్ యాక్టింగ్ ఉందా? అయ్యా బాబ్, ఎప్పుడు అనుకున్నట్టుగా త్రివిక్రమ్ గారి సినిమా అంటే ఒక కల్ట్ క్లాసిక్ సినిమాలు మనకి వస్తాయి. మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం. కానీ ఒక్కసారి బాబు క్లాస్ సినిమాలు తెస్తేనే ఊరం మాస్గా ఉంటుంది. అలాంటిది మాస్ సినిమాలు తెస్తే థియేటర్లో ఓనగా లేచిపోతాయి. అభిమానులకి ఆ ఊహ మరి అందుకోలేం. కూర్చుని మడత పెట్టి అలా 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 వేసుకెళ్ళిపోతాడు అంతే. ఆ రికార్డుల్ని అలా అలా మడత పెట్టి పడతాడు. చివరగా మహేష్ బాబు కుర్చీ మడత పెడితే ఏమనిపించింది? తీరిపోయింది బాబు. బాబాయ్ కుర్చీ మడత పెడితే జై బాబు, జై జై బాబు. చూస్తే కనుక ఆ కుర్చీని మడత పెడితే ఆయన ఒక్క డైలాగ్తోని సినిమా మొత్తాన్ని మడత పెట్టి ఇరగదీశారని మాత్రం అభిమానులు అయితే చెప్పడం జరుగుతుంది. మునుపటి సినిమాలతో పోల్చుకుంటే కనుక త్రివిక్రమ్ మాత్రం మహేష్ బాబుని ఒక డిఫరెంట్ లుక్లోని ఒక మాస్ లుక్లోని మాత్రం చూపించడంలో మాత్రం సక్సెస్ఫుల్ అయ్యారని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే కనుక ఆయనతో పాటు చేసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అతడు కానీ కలేజా కానీ ఆ రెండు కూడా ఒకటి పొంతం లేకుండా ఆయన యాక్టింగ్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ రెండు సినిమాలతో సంబంధం లేకుండా గుంటూరు కారం మాత్రం అమ్మ సెంటిమెంట్తోని ఒక సెంటిమెంటల్ టచ్ ఇస్తూ ఇప్పుడు పండగ వాతావరణంలోని సంక్రాంతికి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా వచ్చి సినిమాని ఎంజాయ్ చేసేలాగా ఎంటర్టైన్మెంట్ వేలోని సినిమా తీస్తూ ఆయనలో ఉన్న మాస్ ఏదైతే ఉందో ఆ మాస్ని బయటకు తీయడంలో మాత్రం త్రివిక్రమ్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ అభిమాన్ మాటలో చూసినట్లయితే కనుక మహేష్ బాబు ఎంత సక్సెస్ అయ్యారు ఈ మాస్ లుక్లోని ఊర మాస్ క్యారెక్టర్ గుంటూరు కారం అని టైటిల్కి తగ్గట్టుగా ఆ కారంలో ఉన్న ఘాటు ఏదైతే ఉందో అదే ఘాటు మహేష్ బాబు యాక్టింగ్లోని మహేష్ బాబుని చూపించే విధానాలను మాత్రం స్పష్టంగా ఇందులో చూపించడం అయితే జరిగిందని మాత్రం అభిమానులందరూ చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.